హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రా ఎన్టీఆర్ పేరుతో ఈరోజు అది 18న ఒక సేవా కార్యక్రమం స్టార్ట్ చేస్తామంటూ మనం న్యూస్ వింటూనే ఉన్నా. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పాల్గొంటారు. చాలా పెద్ద ఈవెంటు. ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వెనకుండి దీన్ని నడిపిస్తున్నాడు. 18వ తారీఖు తిరుపతిలో జరిగే ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఇలా చాలా వార్తలు మనం విన్నాం. అయితే ఊరు వాడా పేరుతో ప్రజలకి సేవ చేయాలి, అది కూడా ఎన్టీఆర్ పేరు మీద అంటూ ఇక్కడ సాయి రూప్ అనే ఒక వ్యక్తి, తన ఆర్గనైజర్, తను చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఈ సాయి రూప్ ఆలోచన, ఏం చేస్తూ ఉన్నారు? 100 కోట్ల బడ్జెట్ ఈ చిన్న 27-30 సంవత్సరాల కుర్రాలకి 100 కోట్ల బడ్జెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఒక ట్రస్టా, లేదంటే ఇది ఒక రాజకీయ పార్టీయా? ఇలా అందరికీ చాలా చాలా అనుమానాలు, డౌట్లు చాలా ఉన్నాయి. కానీ వాస్తవం మనం గమనించినట్లయితే వీళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్. వీళ్ళంతా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావడంతో వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు పైన సేవా కార్యక్రమాలు చేయాలని ముందుకొచ్చారు. దీనికోసం ఒక 6 సంవత్సరాల నుంచి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్స్ని పెట్టి వర్క్ చేస్తున్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు జరిగిన మీటింగ్లో కనుక మీరు చూసినట్లయితే విలేకరులు అనేక రకమైన ప్రశ్నలు వీళ్ళపైన సంధించడం జరిగింది. ఒకటి, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మేము ఒక ట్రస్ట్ కాబట్టి, ఎన్జిఓ కాబట్టి మాకు డబ్బులు ఎవరైనా వేయచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవేవో ఉంటాయి, దాన్ని మాత్రం మేము అప్లై చేస్తూ ఉన్నాము అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వేసిన డబ్బులు ఎవరి అకౌంట్లో వేశారు అంటే, అదేముంది, మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ ఈవెంట్కి ఒక 3 లక్షలు అయిందనుకోండి, తలా కొంత వేసుకొని ఈవెంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే నీ అకౌంట్స్కే వేస్తున్నారా, నీ పర్సనల్ ఫోన్ నెంబర్ పైన ఉన్నటువంటి ఫోన్పేకే వేస్తున్నారా అంటే, ఎస్ దానికే వేస్తున్నారు. దానికి వేయటం పెద్ద ప్రాబ్లం అయితే ఇంకో నెంబర్ తీసుకుంటే దానికి వేయండి అంటూ ఆయన చాలా సమాధానం చెప్పడం జరిగింది. అయితే దీని వెనక ఎన్టీఆర్ గారి హస్తం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ కార్యాచరణ కనుక సక్సెస్ఫుల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంతో కొంత మంచి పేరు రావడం మాత్రం వాస్తవం. కానీ ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళని పిలవడం కానీ, వీళ్ళతో మాట్లాడటం కానీ, వీళ్ళకి సంబంధించిన ఇటువంటి యాక్టివిటీస్లో ఎన్టీ రామారావు గారికి ఎటువంటి సంబంధం లేదని వీళ్ళు కూడా చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఆర్గనైజ్ సాయి రూప్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు వినండి. రా ఎన్టీఆర్ ఫ్యూచర్లో ఏమన్నా పొలిటికల్ పార్టీ అయిద్దా అన్నారు. ఎప్పటికీ సేవా సంస్థే, అండర్లైన్ దిస్. అది నందమూరి తారక రామారావు గారి పేరు మీద నడపడం కోసం నిరంతరం కృషి చేస్తాం, ప్రాణం పోయే వరకు దీనికోసమే ఫైట్ చేస్తాం. మా రామారావు గారే వద్దురా నువ్వు వెళ్ళిపోరా అంటే, బాయ్ అన్న నమస్తే, ఒక హగ్ ఇవ్వు, ఉంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. ఈ 7 ఏళ్ళు నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఎంతోమంది వాలంటీర్స్ ఫ్రెండ్స్ అయ్యారు, ఎంతో కష్టపడ్డాం, ఎన్నో తెలుసుకున్నాను. నా వయసుకు మించి నేను కొన్ని చూశానని నేను నమ్ముతున్నాను. ఊరూరు తిరిగినప్పుడు ఎన్నో బాధలు విన్నాను. మీరు నమ్మరన్న, ఒక్కొక్క ఊరికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్యాన్ ఎంత కోల్పోయాడు తన జీవితంలో, తను ఎన్ని పెట్టుకున్నాడు. మీరన్న ఈ సో కాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళని ఎంతమంది లైన్లో అయితే తెస్తున్నారు మీకు తెలుసా? ఎవరిని తయారు. ఒక సినిమా రిలీజ్ అయితే మాత్రమే అభిమానులు కావాలి వాళ్ళకి. మీరన్న ఫ్యాన్స్ అసోసియేషన్, నేను అందరిని అనట్లేదు, అండ్ ఎంటైర్ అసోసియేషన్ అనట్లా. కొందరు మాకు వచ్చినవి, మేము అవి కూడా పెట్టాం బయట. దట్ ఈజ్ నాట్ అవర్ జాబ్. వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ తప్పన మేము కల్లారా చూసి ఏడ్చాం. అన్న ఎకరం అమ్మామన్నా, ఎంత అమ్మామన్నా, అమ్మమని ఎప్పుడు రామారావు గారు చెప్పరే. సేవా కార్యక్రమాలు కూడా ఇల్లు వాకిలు అమ్ముకొని చేయండి రా అని ఏ రోజు మా హీరో గారు చెప్పాల. మీకు ఉన్న దాంట్లో రూపాయి పెట్టండి, అది కూడా పెట్టిన సైలెంట్గా ఉండండి. ఈ పిచ్చి అభిమాన పనులు చేసుకండి, కొట్టుకోబాకండి, అని చేయబాకండి, ఈ ఫ్లెక్సీలు పాలాభిషేకాలు ఆపేయండి అన్న వ్యక్తి మా రామారావు గారు. వాళ్ళ అభిమానుల బాధలు ఎవరన్నా విన్నారా? అసలు ఈ సోకాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ గుర్తిస్తున్నారా? హీరో గారికి ఆయనకు 1 కోటి మంది అమ్మాయిలు ఉంటే అందరితో ఆయన ఏమైనా ఫోన్లో మాట్లాడగలరా? ఇవాళ కూడా మేమేం డిమాండ్ కాదు సార్, ఇది మా రిక్వెస్ట్. విన్నారు కదా. అదేవిధంగా అద్భుతమైన పోస్టర్ కూడా లాంచ్ చేశారు, ఊరువాడ అంటూ. ఆ పోస్టర్ కూడా ఒకసారి చూడండి. చూశారు కదా.
చదువుకునే వారికి, పేదలకి, నిరుపేదలకి, కష్టాల్లో ఉండే వారికి అందరికీ ఈ ఒక్క పోస్టర్ ఎంతో కొంత ఉపయోగపడుతుందేమో అనే విధంగా దీన్నైతే తీర్చిదిద్దారు. రైతులు ఉన్నారు, అందుట్లో విద్యావేత్తలు ఉన్నారు, అనే ఇంటలెక్చువల్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అన్నిటికీ కలిపి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో పైన అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ బొమ్మను ముద్రించి దాన్ని చూపించడం జరిగింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ RRR రిలీజ్ అయినప్పుడు సింహం బొమ్మ, పులి బొమ్మ ఇక్కడ వేసుకొని షర్ట్తో బయటకు వచ్చేవారు. అది చాలా అద్భుతంగా ఉందన్న. అదేవిధంగా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి షోల్డర్ పైన పూర్తి స్థాయిలో అలా సెట్ అయిపోయింది. దానిపైన ఒక కొటేషన్ కూడా రాశారు వీళ్ళు. నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో, పెద్ద ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లోని యువత, గ్రామాలు, రైతాంగం, అలానే సంబంధిత అధికారులని అనుసంధానం చేస్తూ త్వరలో ఎన్టీఆర్ జిల్లా నుండి మొదలు పెడతాం. ఎన్టీఆర్ జిల్లాని ఆ డిస్టిక్కి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే పేరు పెట్టడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది. అక్కడ నుంచి మేము ఈ ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంటూ స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం ఇంకా అయిపోయింది, టీడీపీ సర్వనాశనం అని తెలిసిన తర్వాత చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎన్టీఆర్కి మాకంటూ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆఫీస్ నుంచే పెద్ద న్యూసే బయటకు వచ్చింది. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపైన ఇంట్రెస్ట్ లేనట్టుగానే ఉన్నారు. చివరికి ఈరోజు వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు, వాళ్ళ కార్యాచరణలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. అయితే ఎవరైతే సాయి రూప్ అనే వ్యక్తి ఉన్నాడో అతను చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో గట్టిగానే పని చెప్పేలా ఉన్నారు జనాలందరికీ. ఎన్టీఆర్ పేరు చెప్తే 100 కోట్లు రావడం ఎంతసేపు ఈజీ అని అందరికీ తెలిసిన వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిజంగా ఈ విషయం ముందుకు వెళ్ళనిస్తారా లేదా అనేది ఆలోచించాలి. ఒకవేళ ఇది కనుక ముందుకు వెళ్తే కంపల్సరీగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోయే రోజుల్లో పాలిటిక్స్కి రావడంలో ఇదైతే తోడ్పడుతుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేనైతే చెప్పను, కానీ ఈ సేవా కార్యక్రమం ఏదైతే ఉందో అదైతే కంపల్సరీగా జూనియర్ ఎన్టీఆర్ గారి పొలిటికల్ కెరియర్కి మాత్రం ఒక మైలురాయిలాగా మిగిలిపోబోతుందంట మాత్రం వాస్తవం. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే నిజంగానే ఈ ఎన్టీఆర్ చేసే సేవా కార్యక్రమాలు ఉపయోగపడతాయా లేవా? ఒకవేళ మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద జరిగే సేవా కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటారా, పాలు పంచుకోరా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.